హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సండే బిగ్ బాస్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీక్ సండే మనకి బిగ్ బాస్లో 2 క్లాన్స్ ఆల్రెడీ ఏర్పడ్డాయి. ఒకటి నిఖిల్ది, ఒకటి అభయ్ది. సండే నాగార్జున గారు వచ్చాక ఎవరు ఏ క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నారో హౌస్మేట్స్కి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఫస్ట్ నిఖిల్ క్లాన్కి వచ్చేసి విష్ణుప్రియ, శేఖర్ భాష, ఆదిత్య, నైనిక, పృథ్వీ, సీత. అభయ్ క్లాన్కి వచ్చేసి మణికంఠ, నబీల్, సోనియా, యష్మి, ప్రేరణ. క్లాన్స్ డిసైడ్ అయ్యాక ఒక సేవింగ్ జరిగింది. ఫస్ట్ సేవింగ్లో విష్ణు సేవ్ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ ఫన్ టాస్క్ ఆడారు. ఈ ఫన్ టాస్క్ చాలా వేరే లెవెల్ ఉండింది. విష్ణు అండ్ శేఖర్ భాష కామెడీ చాలా బాగా పండింది. నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి ఒక సేవింగ్ చేశారు. సెకండ్ రౌండ్ సేవింగ్లో మణికంఠ సేవ్ అయ్యారు. నెక్స్ట్ టాస్క్ కంటిన్యూ చేశారు. టాస్క్ కంటిన్యూ చేశాక వన్స్ టాస్క్ అయిపోయాక మళ్ళీ ఇంకొక సేవింగ్ జరిగింది. ఈ టైంలో సీత అండ్ పృథ్వీ సేవ్ అయ్యారు. దాని తర్వాత నాగార్జున గారు ఒక ట్విస్ట్ ఉంటుంది అని చెప్పారు. ఆ ట్విస్ట్ ఏంటి అంటే టాప్ 2 మన ఓటింగ్స్ వ్యూయర్స్ ఓటింగ్స్ వల్లనే ఉన్నాయి. కానీ ఈ టాప్ 2లో బయటికి ఎలిమినేట్ ఎవరు వెళ్ళిపోవాలి అనేది హౌస్మేట్స్ చేతిలో ఉంది అన్నారు. ఈ టైంలో హౌస్మేట్స్ అందరూ ఆదిత్య ఓం గారు హౌస్లో ఉండాలి, శేఖర్ భాష గారు వెళ్ళిపోవాలి అన్నట్టు ఓటేశారు. ఒక్క సీత తప్ప. ఇంకా వాళ్ళ హౌస్మేట్ డిసిషన్ వల్ల శేఖర్ భాష గారు బయటకు వచ్చారు. చెప్పడం మర్చిపోయానండి. ఆ 2 క్లైంట్స్కి 2 నేమ్స్ పెట్టారు. విష్ణుకి ఆపర్చునిటీ వచ్చింది క్లైన్ నేమ్ పెట్టడానికి. వాళ్ళ క్లైన్ నేమ్ శక్తి అని పెట్టారు. ప్రేరణ కాంతారా అని అభయ్ క్లైన్ నేమ్ పెట్టారు. శేఖర్ భాష గారు ఇంకా బయటకు వచ్చారు. బయటికి వచ్చాక ఆయన ఏవి చాలా బాగుంది. చాలా కంప్లీట్గా విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్తో ఆయన ఎవరు ఎనిమీస్ లేకుండా బయటికి వచ్చారు. సీత చాలా ఎమోషనల్ అయింది. విష్ణు కూడా చాలా ఎమోషనల్ అయింది. ఆయన బయటికి నాగార్జున సార్ దగ్గరికి వచ్చాక శేఖర్ భాషకి ఒక టాస్క్ ఇచ్చారు, ఎవర్ రియల్ ఎవర్ ఫేక్ అని. సో శేఖర్ భాష గారు విష్ణు, సీత, ప్రేరణ వీళ్ళ ముగ్గురు చాలా రియల్గా ఆడుతున్నారు అని వాళ్ళ నేమ్ సెలెక్ట్ చేశారు. ఇంకా ఫేక్ వచ్చేసి సోనియా, మణికంఠ, ఆదిత్య ఓం గారి నేమ్స్ పెట్టారు. ఇంకా ఆయన హోల్ హార్టెడ్గా ఆయనని అందరూ కంగ్రాచులేషన్స్ చేస్తూ వాళ్ళ కొడుకుకి అందరి తరపున ఆయనని ముద్దు పెట్టమని చెప్పి బాయ్ చెప్పారు. అలా ఈ వీక్ శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారు. బట్ మనము ఈ బిగ్ బాస్ ఎపిసోడ్స్ సీజన్స్ అన్నీ చూసుకుంటే ఎప్పుడు హౌస్మేట్స్ ఎలిమినేట్ చేయలేదు కంటెస్టెంట్స్ని. సో మేబీ శేఖర్ భాష గారు రీఎంట్రీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైల్డ్ కార్డ్ ద్వారా ఆయన రావచ్చు అని అనుకుంటున్నాం, రావాలి అని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు శేఖర్ భాష గారు లేరు కాబట్టి ఇంట్లో ఎంటర్టైన్మెంట్ మనకు ఎవరిస్తారో చూడాలి. ఇది ఈ సండే జరిగిన రివ్యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మరిన్ని బిగ్ బాస్ రివ్యూస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.